నేను వైజాగ్ నుండి వచ్చాను. నా పాప ఒక 10 రోజుల మట్టి కనిపించట్లేదని నేను అరిలోవ పోలీస్ స్టేషన్ లో వైజాగ్ లో ఫిర్యాదు చేశాను. అది మొత్తం మన ప్రభుత్వాన్ని అందరికీ తెలుసు. కేవలం మా అత్తయ్య ఆర్డబ్ల్యూఎస్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో శానిటేషన్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న తాలూరి గాయత్రీదేవి గారు వాళ్ళ కొడుకుని అబ్స్కాన్ చేపించి దాసి మా పాపని వాళ్ళ దగ్గర పెట్టుకుని, మా పాప ట్విన్స్, ఆ ట్విన్స్ లో ఇద్దరిలో ఒక పాపని బలవంతంగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని తోసి పట్టుకెళ్ళిపోయి తాళం వేసి మమ్మల్ని, మేము వెళ్ళి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినప్పటి నుండి ఇప్పటికీ 10 రోజులు అయింది. ఇప్పుడు వరకు వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఆయన ఆ పాపతో ఎలా ఉన్నారో కూడా తెలియదు. ఎన్ని చూడట్లేదు, నానే ఇలా చేస్తాం కానీ ఎవరన్నా కోపాలతో ఏమైనా పాపం చేస్తారేమో అని నాకు చాలా భయంగా ఉంది సార్. ఎలా అని అంటే మా అత్తగారు చెప్తున్నారంట పాప బానే ఉంది, సేఫ్ గా ఉంది, మా దగ్గరే ఉందని. అంత స్టేట్మెంట్ డెలిబరేట్ గా చెప్తున్నప్పుడు ఆవిడ ఎందుకు కస్టడీలోకి తీసుకుని 10 రోజుల నుండి కనిపించలేని పాపను మా ఆయన ఎందుకు కనిపెట్టలేకపోతున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు? కేవలం ఆవిడ ప్రభుత్వంలో పనిచేస్తుందనా? ఇలాంటి ప్రభుత్వం ఆర్డబ్ల్యూఎస్ రూరల్ వాటర్ సప్లై ఇరిగేషన్ లో పనిచేస్తున్న మా అత్తయ్యని కస్టడీలోకి తీసుకుని పాప వెంటనే ఎక్కడుంది, ఎలా ఉందో చూసి నాకు అప్పగించాలని కోరుకుంటున్నాను. ఈవెన్ ఇది నేను హోమ్ మినిస్టర్ అనిత గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా నా విన్నపం. ప్లీజ్ దయచేసి పాపని వెంటనే నా దగ్గరికి అప్పగించమని. అది ఇంకా హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది సార్, తనకి మెడికల్ సర్వేలెన్స్ లో ఉండాలి. ఇప్పటికొచ్చి ఆయన ఎలా చూసుకుంటున్నారు, ఏమవుతుందో కూడా తెలియదు. ఇలాంటి కండిషన్ లో ఎందుకు ఇంతగా అబ్స్కాన్ చేపించి వాళ్ళ కొడుకుని దాస్తుందో నాకు అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి నా బిడ్డని నా దగ్గరికి పంపించమని కోరుకుంటున్నాను. ఆఖరికి ఎఫ్ఐఆర్ కూడా పెట్టకుండా చాలా రోజులు, 1 నెల రోజులు నేను పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగిన, ఎఫ్ఐఆర్ కూడా పెట్టకుండా ఆవిడ తన ఇన్ఫ్లుయెన్స్ వాడి నేను పెట్టిన సాక్ష్యాలు, ఆయన చేసుకున్న ఇల్లీగల్ మ్యారేజెస్, దీని గురించి అడుగుతాం వల్ల మా కుటుంబం సభ్యులు మమ్మల్ని ప్రశ్నిస్తావా అని చెప్పి నేను దాంతో మా అమ్మ వాళ్ళ ఇంటికి పిల్లలు పట్టుకుని వెళ్ళిపోతాం. ఆవిడికి నచ్చక వెంటనే ఒక పాపని తీసుకొచ్చేమని వాళ్ళ కొడుక్కి చెప్పి ఒక పాపని తీసుకొచ్చి తను విజయవాడలోనో ఒంగోలులోనో పెట్టి మమ్మల్ని మొత్తం తిప్పిస్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను ప్రశ్నిస్తున్నాను. 23 నెలలు పాపను అర్థం పెట్టుకుని నా పైన కేసులు తీసే అప్పుడే పాపనిస్తానని అడుగుతాం. ఎంతవరకు న్యాయం? కేసు ఏదైనా పెట్టి దానిపైన ఇన్వెస్టిగేషన్ కానీ ఏదైనా కోర్టులో కానీ చేసుకుంటారు, కానీ పాపను అడ్డు పెట్టుకుని అది ఎంతవరకు కరెక్ట్? నేను గవర్నమెంట్ నే ప్రశ్నిస్తున్నాను. పాపను అడ్డు పెట్టుకుని మాత్రం ఇలా చేస్తాం కరెక్ట్ కాదని కోరుకుంటున్నాను. సెక్రటరియట్ ఉన్న ఉద్యోగంలో ఉన్నాను, నాకు అందరు ఎమ్మెల్యేలు ఎంపీలు తెలుసు అని చెప్పి ఈమెతో కూడా ఆమె బెదిరించిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పుడు చీఫ్ ఇంజనీర్, ఆమె మీదైతే కూడా చాలా ఎలిగేషన్స్ ఉన్నాయి. టీవీ నెట్లో కూడా వచ్చినాయి. ఆమె ఎంత అవినీతి పరురాలో, ఎంత డబ్బులు దొబ్బుతుందో, పనులు చేయదో కూడా ఉంది. అటువంటి ఆవిడ కుటుంబంలో కూడా అటువంటి పాత్ర పోషిస్తుంది. ముందు ఆమెను అరెస్ట్ చేయమని డిమాండ్ చేస్తున్నాం. ఎప్పుడైతే ముందు ఎఫ్ఐఆర్ పెట్టి తర్వాత కిడ్నాప్ కేసుగా ఆల్టర్ చేశారు, క్రైమ్ నెంబర్ 196/2026 గా చేసిన తర్వాత వాళ్ళు అరెస్ట్ అయ్యాలి. అయితే వాళ్ళు అరెస్ట్ అయ్యకుండా పూరాన్ని తిప్పిస్తున్నారు. తను పోలీసులను తీసుకొని వాళ్ళ పని మనిషి ఫోన్ ఐడెంటిఫై చేసింది. వైజాగ్ నుంచి నిన్నంతా ఒంగోలు తిరుగుతా ఉంది. ఆ ఫోన్ ఎక్కడెక్కడ తిరుగుతుందంటే ఒంగోలు బస్ స్టాండ్ లో, శ్మశానంలో తిరుగుతుంది. అంటే ఒక టాక్టిక్స్ గా ఆమె ఆ పని అమ్మాయికి ఫోన్ నెంబర్ చూరాన్ని తిప్పుతుంది. వాళ్ళు దొరకట్లేదు, వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కూర్చున్నారు. మా డిమాండ్ ఏంటంటే ప్రధానంగా ఇక్కడ హోమ్ మినిస్టర్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఎందుకంటే ఆయన పేషీలోనే అత్తయ్య జాబ్ చేస్తుంది, పబ్లిక్ ఫిగర్ ఆమెను అరెస్ట్ చేయడం ఎంతసేపు? అది కిడ్నాప్ కేసు. కిడ్నాప్ మామూలు సామాన్య మానవులు అయితే వదిలేస్తారా? అరెస్ట్ చేయకుండా ఉంచుతారా? అంటే డబ్బున్న వాళ్ళకి ఒక న్యాయము, మామూలు వాళ్ళకి ఒక న్యాయమా? ఆ పాపను ఎత్తుకెళ్తే ఆ పాప తను ఏమంటుంది, పాపకి గుండె జబ్బు ఉంది, పాప నాకు కావాలి, ఒకవేళ చంపేస్తాడని అడ్డం పెట్టుకొని ఇప్పుడు అదే అడుగుతున్నాడు. నీ కేసులను ఎత్తేసుకుంటేనే నేను ఈ పాపని ఇస్తానని. ఈ నేపథ్యంలో మన హోమ్ మినిస్టర్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయండి, కస్టడీలో తీసుకోండి, ఆ పాప దొరికింది, ఆ పాపను అప్పచెప్పండి, లీగల్ ప్రొసీడింగ్స్ ఆధారంగా తను ఫాలో అవుతుంది. ఇది మా డిమాండ్. ఒక పక్క మహిళల పట్ల ఉన్నావు, మహిళలు ఉద్ధరిస్తున్నావు అని చెప్తూ
పాపని కిడ్నాప్ చేస్తే నీ దగ్గర ఎదురు ముద్ద నీ ఆఫీస్ లో పని చేస్తుంటే నువ్వు ఎందుకు అరెస్ట్ అయ్యవు? ఇది చాలా దుర్మార్గం కదా. మహిళలకు న్యాయమా, డబ్బున్నోళ్ళకు న్యాయమా? ఆమెకు న్యాయమా? అందుకని వెంటనే నాకు కస్టడీలో తీసుకోవాలని తనకి ఈ గాయత్రికి, డాక్టర్ గాయత్రికి న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. పద్మ, ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి. మేము మా ప్రగతిశీల మహిళా సంఘంగా ఏదైతే విశాఖపట్నంలో ప్రగతిశీల మహిళా సంఘం అధ్యక్షురాలు లక్ష్మి ప్రెస్ మీట్ పెట్టి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎఫ్ఐఆర్ గాయత్రి ఎఫ్ఐఆర్ ని, డాక్టర్ గాయత్రి ఎఫ్ఐఆర్ ని తీసుకున్నారు. ఇప్పుడు మా ప్రగతిశీల మహిళా సంఘం డిమాండ్ ఏంటంటే, ఏదైతే వాళ్ళ అత్తగారు కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు అయింది గాయత్రి మ్యారేజ్ అయ్యి, ఒక 23 నెలల ట్విన్స్ ఉన్నారు ఆమెకి. ఇద్దరు ట్విన్స్, 23 నెలల వయసు. అందులో పాపకి హోల్ ఉంది, హార్ట్ కి హోల్ ఉంది. అతని భర్త సిద్ధార్థ ఇల్లీగల్ వలన వాళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ వచ్చి విడిగా వాళ్ళ అమ్మగారి ఇంట్లో ఉంటుంది. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి కూడా పసిపాపను తీసుకుని వెళ్ళిపోయారు. ఆ పసిపాపని తీసుకెళ్ళిన వాళ్ళ అతన్ని కూడా భర్తను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి, మీకు అధికారం ఉంది, పవన్ కళ్యాణ్ గారి పేషియల్లో ఆమె వర్క్ చేస్తుంది, ఒక అధికారిగా ఇంజనీర్ గా పనిచేస్తుంది. ఆమె మీద అనేక అవకతవకలు ఉన్నాయి. ఆమెను మీరు ప్రోత్సహిస్తున్నారా? ఆమెను అడ్డం పెట్టుకొని అరెస్ట్ చేయకుండా ఉంటున్నారా అని చెప్పి మేము ప్రగతిశీల మహిళా సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళ అత్తగారు ఆమెను ముందు అరెస్ట్ చేయాలి, కస్టడీలోకి తీసుకోవాలి, భర్తను అరెస్ట్ చేయాలని చెప్పి 23